చెరగని స్నేహం. పూర్వం రాము భీము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఒకరోజు పొరుగురి జాతరకు బయలుదేరారు. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. కానీ ఏదో విషయమై గొడవ పడ్డారు. ఇంతలో కోపంతో భీము రాము చెంపపై కొట్టాడు. రాము పక్కనే ఉన్న ఇసుక మీద "ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ ఇద్దరు బయలుదేరారు. మరికొంత దూరం వెళ్ళాక ఓ ఆంబోతు రాము మీద దాడి చేయబోయింది. బలిష్టమైన భీమ్ దాంతో పోరాడి రామును కాపాడాడు. తర్వాత పక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద "ఈరోజు నా స్నేహితుడు భీము నాకు ప్రాణాపాయం తప్పించాడు. ఆంబోతుతో వీరోచితంగా పోరాడి దాని బారి నుంచి నన్ను కాపాడాడు" అని రాము చెక్కగా. "నేను నిన్న కొట్టిన విషయాన్నేమో ఇసుక మీద, కాపాడిన సంఘటనేమో రాయి మీద ఎందుకు రాశావు" అని భీము రాముని అడిగాడు. "నేస్తమా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచినా కాసేపటికే అది చెరిగిపోతుంది. స్నేహితులతో గొడవలు మనసులో పెట్టుకోకూడదు. అందుకే అలా రాశా. మిత్రులు చేసిన సహాయాన్ని మాత్రమే శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన విషయం ఇలా రాయిపై చెక్కాను" అని సమాధానం ఇచ్చాడు రాము. భీము ఎంతో ఆనందించాడు. అంతకుముందు రాముని కొట్టినందుకు క్షమాపణ కోరాడు. "నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. నువ్వు నన్ను కాపాడిన విషయం మాత్రమే నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే మనది చెరగని స్నేహం" అన్నాడు రాము.